నమస్కారం అండి. ఈరోజు పేపర్లోని ముఖ్యాంశాలు, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఖార్గేతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ, పీసీసీ చీఫ్ నామినేట్ పదవులపై చర్చ. రేవంత్ రెడ్డిని కలిసిన అభిషేక్ సింఘే. 20న రాష్ట్రానికి రాహుల్, సచివాలయం ముందున్న రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణలో పాల్గొనే అవకాశము. వరంగల్ సభపై రాణి స్పష్టత. రేవంత్పై చీటింగ్ కేసు పెట్టాలి. రుణమాఫీ పేరిట రైతులను మోసగిచ్చాడు. 100% చేసినట్లు నిరూపించండి. రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా కేటీఆర్. ఆ వ్యాఖ్యలపై విచారణ వ్యక్తం చేస్తున్న అక్కా చెల్లెలు కించపరిచే ఉద్దేశం లేదు కేటీఆర్ మహిళా కమిషన్ నోటీసులు. కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి. కొండా సురేఖ. త్వరలోనే కాంగ్రెస్ బీఆర్ఎస్ విలీనము. నేడు రేపు భారీ వర్షాలు. 20వ తేదీ వరకు ఎల్లో అలర్ట్. హైదరాబాదు పలు జిల్లాల్లో వానలు. కరీంనగర్ జిల్లా చిగురుమావిడిలో అత్యధికంగా 16.9 సెంటీమీటర్లు. ఆసిఫాబాద్లో పిడుగులు, ఇతర మృతి. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అలీఖాన్ ప్రమాణ స్వీకారము. 24 గంటల పాటు ఓపీ సేవలు బంద్. జూనియర్ డాక్టర్లు. వరలక్ష్మి నమోస్తతే. శ్రావణమాసం 2వ శుక్రవారం సందర్భంగా నగరంలో ఆలయాలతో భక్తులు కిటకిటలాడారు. అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అంతా శుభం కలగాలని ఇళ్లలో వరలక్ష్మి వ్రతం అనుసరించారు. చార్మినార్, భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ఒకరికొకరు కుంకుమ పెట్టుకుంటున్న అది. కొత్తకోట అష్టలక్ష్మి దేవాలయంలో భక్తులు. మునిగిన లోతట్ట ప్రాంతాలు. శ్రీలింగంపల్లి, మియాపూర్లో మోకాల లోతు వరద నీరు. వాహనదారులకు ఇబ్బందులు. జలమయం. భారీ వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. శుక్రవారం కురిసిన వర్షంతో కొన్ని చోట్ల రహదారులు, చెరువులు తలపించాయి. పటాన్ చెరువులు అత్యధికంగా 6.1, కుతుబ్లాపూర్, గాయత్రీనగర్లో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జూలై, ఆగస్టు నెలలో గ్రేటర్లో సాధారణ కంటే తక్కువ వర్షపాతము. ఉపరాష్ట్రపతికి ఘన స్వాగతము. జగదీష్ ధన్ఖడ్కు స్వాగతం పలుకుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్. చిత్రంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. వాన, మెట్రోలో ఐరానా. కిక్కిరించిన బోగీల ప్రయాణము. ఊపిరాడక ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. అదనపు బోగీలు పెంపు ప్రకటనలకే పరిమితము. రైలు ఎక్కేందుకు ఎగబడుతున్న ప్రయాణికులు ఉండడంతో అసహనానికి లోనవుతున్నాయి. రోజుకు 4.6 లక్షల నుంచి నగరంలో 3 కారిడార్లు, 57 స్టేషన్లున్నాయి. మొత్తం 69.2 కిలోమీటర్ల పరిధిలో రోజుకు 1028 సర్వీసులు నడిపిస్తున్నారు. వైద్యులంతా ఒకటే. కిమ్స్ సన్షైన్ ఆసుపత్రి ఆవరణంలో నిర్వహించిన నిరసన ర్యాలీలో ఎండి డాక్టర్ గురువారెడ్డి, వైద్యులు. పోలీసులు నిర్వచనం. చదువుకు ప్రాధాన్యం. ప్రాణాలు పోతున్నా లెక్క చేయని వేదుడు. కత్తిపోట్లు పడుతున్న పట్టుబిడని ధీరుడు. రాష్ట్రపతి గ్యాలంటరీ మెడల్ అందుకున్న ఒకే ఒక్కడు. హెడ్ కానిస్టేబుల్ యాదయ్యను పలకరించిన ప్రాణాలు పోతాయని తెలిసిన దొంగలతో టీ. అమెరికాకు కళ సహకారం ఇలా. రాజ్యాధికారమే బహుజనుల లక్ష్యము. మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, స్వామి గౌడ్ తదితరులు. మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీలు. ఇంకుడు గుంతల్లో వరద నీటికి చెక్. భారీ ఇంకుడు గుంతలతో పాటు సంపుల ఏర్పాటు. ఖైరతాబాద్ సర్కిల్లో 4 చోట్ల నిర్మాణాలు. పనులు పూర్తిగానే రోడ్లను పునరుద్ధరించాలి. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్. నగరంలో పలు ప్రాంతాల్లో తనిఖీ.
వైద్యురాలపై అత్యాచార నిందితులు కఠినంగా శిక్షించాలి. జాతీయ చలనచిత్ర అవార్డులలో దుమ్ము రేపిన సౌత్ సినిమా. 70వ జాతీయ చలనచిత్ర అవార్డు ఆర్ఎస్ఎస్ ప్రచారకర్త పాకిస్తాన్ మహిళ 30 ఏళ్ల క్రితం వారి మధ్య చిగురించిన సోదర బంధమైన ముఖ్యమంత్రి ఆ తర్వాత ప్రధానమంత్రి అయ్యాక కూడా కొనసాగుతుంది. ఈ ఏడాది మరోసారి నరేంద్ర మోడీకి కట్టడానికి కమర్ ఎన్సన్ షేక్ రాఖీని సిద్ధం చేశారు. ఆప్యాయతానురాగాలకు దేశాలు చాటి మధ్య ద్వేషాలు అవరోధాలు కావని వారి అనుబంధం రుజువు చేసింది. మోడీ గారికి రాఖీ కట్టిందంట. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ.